స్తుతించు, నా ప్రాణమానే నిన్నే స్తుతించు. విసుగకు విసుగకు స్తుతించుటకు, విశ్వాసమే నీ విజయము, వీడిపోవును అపజయము. విసుగకు విసుగకు విశ్వాసమే నీ విజయము. ప్రాణమా ప్రాణమా విజయ గీతమే పాడుమా, విజయోత్సాహము చేయుమా. ప్రాణమా ప్రాణమా విజయ గీతమే ప్రాణమా, విజయోత్సాహము చేయుమా. ప్రాణమా సన్నుతించవే ప్రాణమా, సదయుడేసుని ప్రాణమా. ప్రాణమా ప్రాణమా అఖిలమే నీవు ప్రాణమా, ప్రాణప్రియుని ప్రాణమా. అఖిలమే నీవు ప్రాణమా, ప్రాణప్రియుని ప్రాణమా. హల్లెలూయా. ముందు చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. వారి ప్రాణాలను వారు కాపాడుకోవటానికి ప్రయత్నం చేసిన ఎవడు బతకలా. ప్రభు కోసం వాళ్ళ ప్రాణాలైనా వదులుకోవటానికి ఇష్టపడ్డారే వాళ్ళు బ్రతికారు. చెప్పండి ఆమెనని. నువ్వు ఎక్కువ యెహోవాను ప్రేమిస్తే నీకేమొస్తుంది? మళ్ళీ చెప్పాలి పక్కన వాళ్ళు చెప్పండి. నువ్వు ఎక్కువ యెహోవాను ప్రేమిస్తే, కుర్చీలలో కూడా చెప్పాలి, పక్క పక్కన వాళ్ళు చెప్పుకోవాలి. అయితే నేను రానండి వచ్చి ఆదివారం నుంచి పాత్ర. హల్లెలూయా చెప్దాం హల్లెలూయా. నువ్వు ఎక్కువ యెహోవాను ప్రేమిస్తే నీకు శ్రమ కలుగుద్ది. ఆ శ్రమల నుంచి నువ్వు ఎట్లా తీసుకొస్తాడు తెలుసా? అద్భుతంగా తీసుకొస్తాడు బయట, అద్భుతాలతో తీసుకొస్తాడు బయట. స్తోత్రం కలుగును గాక. 4వ వాడు ఉన్నాడు. ఎందుకున్నాడు? వీళ్ళు నన్ను వాళ్ళ ప్రాణాల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు కాబట్టి. సుశీలమ్మ కూర్చో, మా అమ్మగా కూర్చోమ్మా. నీకు ఇప్పుడు వచ్చే కొత్త లేటుకు వచ్చేవాళ్ళు బాగా ఇష్టమయ్యారు ఇప్పుడు నీకు. హల్లెలూయా హల్లెలూయా. నాకేం ప్రభు ఇష్టమైంది, నీకేం లేటుకు వచ్చిన మా ఇంటికి వచ్చారు. మా కుర్చీ దొరకపోతే వాళ్ళు ఏమనుకుంటారని పాప ఊళ్ళు పెడతాను లేచి. ఒకసారి లేటుకు వచ్చిన కుర్చీలు దొరకకుండా గంట నుంచి ఉంటే ఈసారి రారు కదా. హల్లెలూయా అనండి గట్టిగా, కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా చెప్పండి. నువ్వు ఎక్కువ దేవుణ్ణి ప్రేమిస్తే పక్కన ఉండి చెప్పరా, నీకు శ్రమ వచ్చింది ప్రేమిస్తావా? ప్రేమిత్వాన్ని నువ్వు తప్పక దిప్పే కదా. నిజమండి. నీ ఆస్తి కంటే ఎక్కువ దేవుని ప్రేమించగలవా? నీ బిడ్డల కంటే ఎక్కువ దేవుని ప్రేమించగలవా? నీ ఉద్యోగ వ్యాపారాల కంటే ఎక్కువ దేవుని ప్రేమించగలవా? నీ ప్రాణం కంటే ఎక్కువ దేవుని ప్రేమించగలవా? ఏలితో ఓ ప్రవక్త వచ్చామన్నాడు తెలుసా? నాకంటే నీ బిడ్డలను ఎక్కువ చేస్తున్నావు అన్నాడు. ఏమన్నాడు? దేవుడండి, నాకంటే నీ బిడ్డలు ఎక్కువయ్యారు నీకు. ఎందుకు రాలేదు ఆరాధన కంటే? నిన్నే హాస్టల్ నుంచి వచ్చారనియా, సైతాన్ వచ్చింది హాస్టల్ నుంచి గుడికి పోనీకుండా ఉంటానికి. మనకి ఎక్కువైపోతారు, వాళ్ళు తెలియకుండా ఎక్కువైపోతారు. మనకు తెలియకుండా మనం ఇచ్చే ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది మన పిల్లలకి. దానివల్ల మనకు శ్రమ రాదు. హ్యాపీగా అరిసెలు చక్రాలు ఇంకేముంటాయి తెలియదు. మా అమ్మ ఏ రోజు వెతుకుతున్నావు ఏంటోరా అని కూర్చోబెట్టి పెట్టేస్తా ఉంటుంది, అమ్మూరు పెట్టినట్టు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకు కలిగిన సమస్తం కంటే మన ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి. మన సాంప్రదాయాల కంటే, మన వ్యక్తిగత కట్టుబాట్ల కంటే దేవుని ఎక్కువ. హల్లెలూయా. ఎప్పుడు శ్రమ కలుగుద్ది? నీవు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించినప్పుడు నీకేం కలుగుద్ది? రెండోది ఒక 3 మాటలే చెప్తా, స్తోత్రం కలుగును గాక. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం.
ఇక్కడ కూడా దావీదు మాట్లాడుతుంది, నా శ్రమలో నేను ఏం చేశాడంట? ఇంకొంచెం గట్టిగా, శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలి? మాట్లాడాలి. ఏడవాలా, మొరపెట్టాలా? కొంతమంది అనుకుంటారు ఏడుపు కూడా మొర అనుకుంటారు, కొంతమంది మోకాళ్ళేసి ఏడుపుతారు, అది కూడా ప్రార్థన అనుకుంటారు. కాదు, ప్రార్థన అంటే నువ్వు ఖచ్చితంగా విన్నవించాలి దేవునికి. బాధను గుర్తు చేసుకుని ఏడిచేది ప్రార్థన ఎట్ట అవుద్ది? మీ ఆయన కొట్టాడు, జుట్టు పట్టుకుని మామూలు కొట్ల, పాలు ఇవ్వని గేదెను కొట్టినట్టు కొట్టాడు. మీకు బాగా అర్థం అవ్వాలని చెప్పాలే, మామూలు కొట్టుడు, పిచ్చి కొట్టుడు కొట్టాడు. ఇప్పుడు మోకాళ్ళు వేస్తే ఏం గుర్తొస్తుందంటే, ఎంత దెబ్బలు కొట్టాడు తెలుసా పోవా, ఈ కొంత మొత్తం అది గుర్తు చేసుకుని ఎడుతున్నాం. కానీ మనం మొరపెట్టేది ఇప్పుడు, నా శ్రమలో నేను మొరపెట్టగా నా దేవుని ప్రార్థన చేసి తిని తన ఆలయములో, మళ్ళీ 7వ వచనం చదవాలా, నా శ్రమలో నేను ఎవరికి అంటే ఇప్పుడు యెహోవాకు మొరపెట్టుచున్న ఈ దావీదుకి ఏం కలిగింది? మళ్ళీ చెప్పాలి. ఈ దావీదుకి ఏం కలిగిందండి? శ్రమ. దావీదు అనగానే గొలియాతును చంపిన శూరుడు, పరాక్రమము కలిగిన సౌలు చేత కాకపోతే యుద్ధ విద్య నేర్చుకుని ఈ బాలుడిని ఒక్క రాయితో కొట్టి చంపాడు కదా. దావీదు ఎంతటి శూరుడు అని మనం దావీదు గురించి మాట్లాడుతాం. కత్తి సాము చేయగలిగిన వాడు, ఖడ్గముతో నాట్యం ఆడగలిగిన వాడు, వేల కుత్తుకలు కోయగలిగిన వాడు. వల్లగాకింట్లో ఉంటే గొర్రెలు కాచుకునేవాడు, నేను రెడీ యుద్ధానికి ఆ రాళ్ళు పట్టుకుని బయలుదేరాడు. స్తోత్రం కలుగునుగాక. కానీ ఆయన అంటున్నాడు, నాకు శ్రమ వచ్చింది. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని నా వెనకబడి ఇశ్రాయేలు స్త్రీలంతా కేకలేసి ఆరాధించి ఆర్భటించారు, కానీ నాకు శ్రమ వచ్చింది. నా శ్రమలో నేను యెహోవాకు ఉత్తరం ఇచ్చాను, ప్రార్థన చేశాను, మొరపెట్టాను. దేవుడు నాకేం చేశాడు? చెప్పాలి. దాని పై వచనం చదవండి. అంత శ్రమ ఎందుకు వచ్చింది ఆయనకి? మొదటి వచనం చదవండి. సౌలు చేతిలో నుండి, తన శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున ఈ గీతాన్ని పాడాడంట. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు తప్పించబడినప్పుడు? ఎవరి దగ్గర నుంచి? సౌలు చేతిలో నుంచి తప్పించబడినప్పుడు, శత్రువుల చేతిలో నుంచి తప్పించబడినప్పుడు. సౌలు ఎందుకండి ఇతని మీద అంత పగబట్టాడు? అంతకు ముందు దావీదు మీద సౌలుకు పగేం లేదే. ఈరోజు ఎందుకు పగొచ్చింది తెలుసా? దావీదుకి ఇంత శ్రమ రావటానికి కారణం ఏంటి తెలుసా? తన మీద ఉన్న అభిషేకం. తాను ఎప్పుడైతే రాజు అభిషేకాన్ని పొందాడో, తాను ఎప్పుడైతే ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజు అవుతాడు అనే దేవుని అభిషేకాన్ని పొందాడో, తనకు శ్రమలు స్టార్ట్ అయ్యాయి, తనకు వ్యతిరేకతలు స్టార్ట్ అయ్యాయి. అప్పటికి రాజైన వాడు అతని మీద పగబెట్టుకుని వెంటబడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని చేత ఒక ప్రత్యేక పని కొరకు నువ్వు అభిషేకించబడతావో, అభిషేకం అంటే గిట్టని అపవాది నిన్ను శ్రమలో నెట్టడానికి పడిపోయిన కొందరిని ఎన్నుకుంటాడు, వారిని వాడుకుంటాడు. అభిషేకం ఉన్న నిన్ను శ్రమలోకి నెట్టడానికి ఇష్టానుసారంగా ప్రయత్నం చేస్తాడు. కానీ శ్రమ కలిగినప్పుడు, ఎంత అభిషేకం పొందినా ఎంత శ్రమ వచ్చిందని నువ్వు ప్రార్థన మానేసావనుకో, నీ అభిషేకాన్ని పోగొట్టు. నువ్వు దేవునికి మొరపెట్టడానికి, చంపడానికి సైనికులను పంపాడు, కానీ ప్రతి సందర్భంలో దేవుడు తప్పిస్తూ వచ్చాడు, ప్రతి సందర్భంలో దేవుడు విడిపిస్తూ వచ్చాడు. ఈరోజు ఒక పని కోసం అభిషేకించబడిన సేవకులు, ఒక పని కోసం అభిషేకించబడిన అపోస్తలులు, సువార్త కోసం అభిషేకించబడిన సువార్తికులు ఎన్ని కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తారో తెలుసా? ఎంతటి శోధన గుండా వెళ్తారో, ఎన్ని శ్రమల గుండా వెళ్తారో, ఎన్ని కష్టాలు గుండా వెళ్తారో, ఎన్ని నిందల అవమానాలు గుండా వెళ్తారో, ఎన్ని యుద్ధాలు పోరాటాలు గుండా వెళ్తారో. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, నేను దేవుడు ఎన్నుకుని ఒక ప్రత్యేక పని కొరకు నిన్ను ఎప్పుడైతే అభిషేకిస్తాడో వెంటనే నీకు శ్రమలు స్టార్ట్ అవుతాయి. అనగా మొదటిది, నువ్వు దేవుణ్ణి ప్రేమించడాన్ని బట్టి నీకు శ్రమ కలుగుతుంది. రెండవది, దేవుని చేత నువ్వు ఎన్నిక చేయబడినప్పుడు నీకు శ్రమ కలుగుతుంది. ఆమేన్. ఈ 2 శ్రమలు మంచివే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు శ్రమ వచ్చింది. దానియేలుకు వచ్చినట్టు, శద్రక్ మెషక్ అబేద్నెగోలకు వచ్చినట్లు, యోసేపుకు వచ్చినట్టు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, సౌలుగా ఉన్నప్పుడు, కొత్త నిబంధన సౌలు,
సౌలుగా ఉన్నప్పుడు అనేకులను ఈయన శ్రమ పెట్టాడు. కానీ సౌలు పౌలయ్యాక ఇతడు శ్రమ పడ్డాడు. ఆమేన్. సౌలుగా ఉన్నప్పుడు సౌలు పేరు వినబడితే, సౌలు కదలిక తెలిస్తే సంఘం భయపడి పారిపోయేవాళ్ళు. కానీ సౌలు పౌలై దేవుని చేత అభిషేకించబడిన తర్వాత మిట్ట మధ్యాహ్నపు కాలంలో మిట్ట మధ్యాహ్నానికి మించిన వెలుగును చూసిన తర్వాత ఆమేన్ ఆమేన్ అతడు శ్రమ పట్టబడ్డాడు. అందరినీ పారదోలిన వాడు ఇప్పుడు ఆయన పారిపోవాల్సి వచ్చింది. వాయ్ సౌలు మీదకి అభిషేకం వచ్చింది. ఇతని మీద ఉన్న అభిషేకమే అతని శ్రమలకు కారణమైంది. ఈ శ్రమ మంచిది. దేవుని అన్నిటికంటే అందరికంటే ప్రేమించడాన్ని బట్టి నీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, కన్న బిడ్డలు, కట్టుకున్నవారు, వీళ్ళ వల్ల నీకు శ్రమ కలుగుతుందా? ఇది మంచి శ్రమ. ఈ శ్రమలో నువ్వు సంతోషంగా ప్రభువుని ఆరాధించగలిగితే ఎక్కడి నుంచి నువ్వు బయటకు తీసుకుని వస్తాడు. ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టాడో వాళ్ళకి విజయం ఇవ్వటానికి తీసుకుని వస్తాడు. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు నీ చుట్టూ తిరిగేలాగా దేవుడు చేస్తాడు. ఆమేన్. నేను యెహోవాను ఎక్కువ ప్రేమించడాన్ని బట్టి నాకు శ్రమ వచ్చింది అని నీకు అనిపిస్తుందా? దట్ ఈస్ గుడ్ ఫర్ యూ. నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఈ పని కోసం అభిషేకించాడు, నన్ను ప్రత్యేకపరిచాడు. నేను ఆర్డినరీ బిలీవర్గా ఉన్నప్పుడు బాగుంది. నేను అనాయింటెడ్ పర్సన్గా మార్చబడినప్పుడు, దేవుని కోసం వాడబట్టడానికి సిద్ధమైపోయినప్పుడు, దేవుని కోసం సేవ చేయాలి, సమర్పించుకోవాలి, దేవుని పని కోసం పరిగెత్తాలి అని తీర్మానం చేసుకున్నప్పుడు, దేవుడు నన్ను కోరుకున్నప్పుడు నాకు శ్రమ వస్తుంది. దట్స్ గుడ్. అది మంచిది నీకు. ఆమేన్. సిద్ధం. హల్లెలూయా హల్లెలూయా. నిసాగేద యేసునితో నా జీవిత, నిసాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో పరమున చేరగా నే వెళ్ళేదా, పరమున ఆనోకు వలె సాగేదా, నే సాగేదా. ఇలాంటి తీర్మానాలు చేసుకున్న భక్తులు చంపబడ్డారు, కోయబడ్డారు, శ్రమలు అనుభవించారు. కానీ వాళ్ళు ఈ రోజుకి మనకు మాదిరయ్యారు. వాళ్ళ జీవితాలు మనకు పాఠాలైనాయి, బోధలైనాయి. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం మనకంటే, మన ప్రాణం కంటే, మన వాళ్ళకంటే, మనకున్న దానికంటే, మనం నమ్మిన, మనకు పరిశుద్ధతనిచ్చిన దేవుని అధికంగా ప్రేమించడాన్ని బట్టి మనకు శ్రమ వస్తుంది. ఆ శ్రమలో నువ్వు చేయాల్సింది మొరపెట్టడమే. ఇంకేం లేదు. ఏం పెట్టడం? మొరపెట్టడమే. మనం సాధారణమైన వ్యక్తిగా ఉన్న మనం దేవుని సేవకునిగా ఓ ప్రత్యేక పని కొరకు అభిషేకించబడినప్పుడు మనకు శ్రమ వస్తుంది. అప్పుడు కూడా మనం చేయాల్సిన పని మళ్ళీ చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా. మూడవది అత్యంత ప్రమాదకరమైన శ్రమ. ఇది మంచి శ్రమే, నువ్వు ప్రేమించావు దేవుణ్ణి కాబట్టి. మీకు గ్రహం స్టెయిన్స్ గారు చూసుకుని తెలుసా? ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టెయిన్స్ గారు విదేశాల నుంచి వచ్చి అక్కడ కుష్ఠవ్యాధి గ్రస్తులను దగ్గరకు తీసి వారిని ప్రేమిస్తూ, వారి గాయాలు కడుతూ, వారి కురుపులను తుడుస్తూ అక్కడ పరిచయం చేస్తూ ఉంటే, ఇతడు యేసుక్రీస్తును పరిచయం చేస్తూ అన్యమత ప్రచారం చేస్తున్నారని ఇతడు ఒక రోజున సేవకులు వచ్చి ఆ జీబ్ అక్కడ ఆపి బాగా నిద్రలో ఉన్నాడు. తనతో ఉన్న పిల్లలిద్దరు నిద్రపోతున్నారు, కొడుకులిద్దరు. వీళ్ళిద్దరు లేపి ఇంట్లో తీసుకెళ్ళిపోలేక ఇద్దరు అక్కడే నిద్రపోతున్నారని ఈ గ్రహం స్టెయిన్స్ అనే సేవకుడు, వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి ఇండియాకు వచ్చి సేవ చేస్తున్న సేవకుడు, ఆ పిల్లలిద్దరు నిద్రపోతున్నారు. వాళ్ళు ఎత్తుకుని లోపలికి వెళ్ళలేక ఇతను కూడా మత్తుగా ఉండి వాళ్ళతో పాటు ఆ జీప్లోనే పడుకుంటే అక్కడున్న మత ఛాందసవాదులు ఆ జీప్కి పెట్రోల్ పోసి నిప్పంటించేశారండి. ఇప్పటికీ గ్రహం స్టెయిన్స్ గారి హాస్పిటల్ ఉంది ఒరిస్సాలో. ఆ మంటల్లో ఆ తండ్రి ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. దేని బట్టి వచ్చింది శ్రమ? తన మీదున్న అభిషేకాన్ని బట్టి. అతడు ఇండియాలో తన జీవితాన్ని ధారపోసి ప్రాణత్యాగం చేసి హతసాక్షిగా మారిపోవటం వల్ల ఈ రోజుకి అతని సాక్ష్యం సంఘంలో మారుమోగుతుంది. స్తోత్రం కలుగును నాకు. ఆ
అతడు చచ్చిపోయాడు కానీ అతని సాక్ష్యం బ్రతికే ఉంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరొక మాట చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం శ్రద్ధగా ఆలకించండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు 12వ అధ్యాయం 33వ అధ్యాయం 12 చదువునాను. అతడు శ్రమలో ఉన్నప్పుడు అనగా మనష్యేను గురించి రాయబడిన మాట. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి రైట్. ఇక్కడ మనష్షే అని ఆయనట శత్రువులు బంధించి బబులోనుకు తీసుకెళ్ళారట. ఎక్కడికండి? మళ్ళీ చెప్పాలి. శత్రువులు బంధించి బబులోనుకు తీసుకెళ్తే ఇతనట అక్కడ తనను తాను బాగా తగ్గించుకుని కన్యలతో తన పాపాన్ని ఒప్పుకొని మొరపెడుతున్నాడట. నా శ్రమలో నుంచి నన్ను బయట తీసడమని దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ తనకు వచ్చిన శ్రమ దేన్ని బట్టి వచ్చిందంటే అతని దోషాన్ని బట్టి వచ్చింది. ఏమిటి అతని దోషం? తన పితరులైన దావీదు, సొలొమోను భక్తి చేసినట్టు భక్తి చేయక ఇశ్రాయేలు సామ్రాజ్యంలో విగ్రహాలను నిలిపి ఇష్టానుసారంగా అతను ప్రవర్తించడం వల్ల ఇతను శ్రమ పెట్టబడ్డాడు, ఇతను బంధించబడ్డాడు. యెరూషలేములో ఉండాల్సిన ఈయన బంధించబడి బబులోనుకు తీసుకెళ్లారు ఆయన్ని. ఇతడు ఎందుకు శ్రమ పెట్టబడ్డాడు అంటే మోషే చెప్పిన ఆజ్ఞలు అతను పాటించలేదు, దావీదు చేసినట్టుగా పరిపాలన చేయలేదు, నీతి తప్పాడు. సొలొమోను చేసినట్టుగా పరిపాలన చేయలేదు, నీతి తప్పాడు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, అన్యుల విగ్రహాలను ప్రతిష్ఠించాడు, వాటికి ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఇష్టానుసారమైన పద్ధతులు పెట్టి దేవుణ్ణి వెంబడించక, దైవ క్రమాన్ని పాటించక, ఇష్టానుసారమైన ఆలోచనలు తాను బ్రతుకుతూ ఉన్న కారణం చేత శత్రువులు అతని మీద పడి అతన్ని బంధించి ఇతన్ని బబులోనుకు తీసుకుని వెళ్ళిపోతే అక్కడ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. తను తాను బహుగా తగ్గించుకుని కన్నీళ్లు విడుస్తూ పశ్చాత్తాపడుతూ, దేవా నేను చేసిన తప్పే, నన్ను క్షమించండి అయ్యా, నా పితరులు ఇచ్చిన ఆజ్ఞలు మర్చిపోయాను, దావీదు చేసిన పరిపాలన మర్చిపోయాను, సొలొమోను సిద్ధపరిచిన సిద్ధాంతాలు మర్చిపోయాను, వాక్యమనే విస్మరించాను, ఇష్టానుసారంగా బ్రతికాను, నాకు నచ్చింది నేను చేశాను, విగ్రహారాధన చేయటం మళ్ళీ స్టార్ట్ చేశాను, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపడి ఏడుస్తుంటేనట దేవుడు అతని ప్రార్థన విని అతన్ని బబులోను నుంచి యెరూషలేముకు తీసుకొచ్చాడట. కొట్టని బిగ్గరగా చెప్పండి, స్తోత్రం కలుగునుగా. అందరు చెప్తాం హల్లెలూయా. ఇక్కడ మనష్షేకు వచ్చిన శ్రమ ఏంటంటే తన దోషాన్ని బట్టి వచ్చిన శ్రమ. ఇది చాలా ప్రమాదకరమైంది. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించడాన్ని బట్టి నీకు శ్రమ వచ్చిందా? నువ్వు మొరపెడితే జవాబు పొందుకుంటావు, మంచిది. నేను దేవుడు ఎన్నుకోవటాన్ని బట్టి, ఓ ప్రత్యేకమైన అభిషేకాన్ని బట్టి నీకు శ్రమ వచ్చిందా? నువ్వు మొరపెట్టి దేవుని దగ్గర సమాధానం పొందుకుంటావు. కానీ నువ్వు విన్న వాక్యం, నువ్వు నేర్చుకున్న పాఠం, నువ్వు అనుభవించిన సంఘ క్రమం, నువ్వు నిలబడాల్సిన సేవా విధానం, నువ్వు విన్న బోధ, నువ్వు బ్రతుకుతానని తీర్మానం చేసుకున్న బోధ క్రమం, ఇవన్నీ మర్చిపోయి మళ్ళా విడిచిపెట్టిన పాపం వైపు తిరిగిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతూ పొందిన రక్షణ మర్చిపోయాం, దేవునితో తీర్మానాన్ని మర్చిపోయాం, యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధుడయ్యాననే సంగతి మర్చిపోయాం, ఇష్టానుసారంగా లోకంలో పడిపోయాం, లోకాచారంలో పడిపోయాం, లోక సాంప్రదాయాల్లో పడిపోయాం, లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయాం. మనకు తోచింది చేస్తున్నాం, మనకు నచ్చింది చేస్తున్నాం. దేవుని వాక్య క్రమం ఏంటి మర్చిపోయాం, వాక్య విధానం ఏంటి మర్చిపోయాం, వాక్యానుభవాలేంటి మర్చిపోయాం, రక్షణ పొందినప్పుడు దేవుడితో తీర్మానం ఏంటి మర్చిపోయాం, పాపాలు ఏ విధంగా ఒప్పుకుంటే క్షమించబడ్డాం, రక్షించబడ్డాం, పరిశుద్ధుడు అని పిలువబడ్డాం, ఇవన్నీ మర్చిపోయి విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళీ చేస్తూ నీ ప్రజలకు శ్రమ రావడానికి నీవే కారణమైపోయినప్పుడు శత్రువులను దేవుడు అనుమతిస్తే యెరూషలేము అనగా దేవుని మందిరంలో బ్రతకాల్సిన నీవు బబులోను అంటే క్రమము లేని దేశంలోకి వెళ్ళిపోతావు. మహాబబులోను అది వేశ్యలకు తల్లి అని వాక్యం కనపడింది. సంఘం క్రమం కలిగింది, బబులోను క్రమం లేనిది.
ఎప్పుడైతే వాక్య క్రమం నీలో నుంచి పోద్దో క్రమమే నేను లోకంలోకి వెళ్ళిపోతావు. బబులోన్లోకి వెళ్ళిపోయినట్టుగా వాక్య క్రమం పోయింది, ధర్మశాస్త్ర క్రమం పోయింది, దావీదు పరిపాలన లేదు, సొలొమోను పరిపాలన లేదు, మోషే చెప్పిన ధర్మశాస్త్ర అనుభవాలు లేవు. అందుకోసం శ్రమ పెట్టబడ్డాడు, బంధించబడ్డాడు, బబులోనుకు తీసుకుని వెళ్ళబడ్డాడు. ఏమైపోయేవాడో అక్కడ అతనికి దావీదు గుర్తొచ్చాడు, సొలొమోను గుర్తొచ్చాడు, మోషే ధర్మశాస్త్రం గుర్తొచ్చింది, దేవుడు గుర్తొచ్చాడు. తనను తాను బహుగా తగ్గించుకుని అక్కడ యెహోవాకు మొరపెట్టాడట. స్తోత్రం కలుగును గాక. బహుగా తగ్గించుకునంటే తన పాపాన్ని తాను ఒప్పుకొని, తన దోషాన్ని తాను ఒప్పుకొని, తన అతిక్రమాన్ని తాను ఒప్పుకొని, తాను దేవునికి వ్యతిరేకంగా వ్యవహరించిన తీరంతో ఒప్పుకొని అతగాడు అక్కడ ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అతను మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడండి? యెరూషలేములో పెట్టాడు. పాడైపోయిన స్థలంలోకి వెళ్ళిపోయాడు. పాడైపోయిన స్థలంలో కన్నీళ్లతో ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. పశ్చాత్తాపడటం మొదలు పెట్టాడు. తగ్గించుకోవటం మొదలు పెట్టాడు. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో ఎదుగుతున్నవారు, వాక్యంలో ఎదుగుతున్నవారు, ప్రార్థనలో ఎదుగుతున్నవారు, ప్రార్థనకు తగినట్టుగా జీవితం లేక, వాక్యానికి తగినట్టుగా జీవితం లేక, బోధిస్తున్న బోధకు తగినట్టుగా, వింటున్న లేఖనాలకు తగినట్టుగా జీవన విధానం లేక వారు క్రమంగా ఉన్న సంఘంలో నుండి అక్రమంగా నడిచే బబులోను అనే అనుభవాల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ కూడా వాళ్ళకు గ్రహింపు రాని కారణం చేత ఇంకా వారి జీవితాలు బబులోనుగానే ఉండిపోయాయి. ఇంకా వారి జీవితాలు చెరపట్టబడినట్టే ఉండిపోయాయి. ఇంకా వారి జీవితాలు క్రమరాహిత్యంగానే ఉండిపోయాయి. ఇంకా వారి జీవితాలు లోకంలో కలిసిపోయాయి. సంఘము నుంచి బబులోనులోకి జీవితం వెళ్ళిపోతే ప్రమాదకరం. బబులోను నుండి సంఘంలోకి నడిపించబడితే ఆశీర్వాదకరం. స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్దాం హల్లెలూయా. ఆలయము లాంటి జీవితాన్ని అన్యాక్రాంతం చేసుకోవద్దు. యెరూషలేము లాంటి జీవితాన్ని బబులోనుగా మార్చుకోవద్దు. క్రమమైన జీవితాన్ని అక్రమంగా మార్చుకోవద్దు. రాకడ సమీపంగా ఉంది. దుర్దినాలలో ఉన్నాం. యేసుక్రీస్తు మేఘాల మీద తిరిగి వచ్చే కాలం సమీపమైంది. కాబట్టి జీవితం ఎట్లా ఉంది? సంఘం అనే యెరూషలేము లాగా క్రమంగా ఉందా? బబులోను అనే లోకంలాగా క్రమంగా మారిపోయిందా? నీ యెరూషలేము అనే జీవితం బబులోనులాగా మారిపోవటానికి ఏ దోషం కారణం? ఏ అతిక్రమం కారణం? ఏ దేవుని మాట ధిక్కరణ కారణం? ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుని సంఘములో దేవుని ప్రజల మధ్య విగ్రహాలు స్థాపించిన మనస్సునే తగ్గించుకుని కన్నీళ్లతో ప్రార్థన చేసి తాను కోల్పోయిన యెరూషలేమును పొందుకోగలిగాడు. ఆమేన్. కాబట్టి సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి స్తుతి కూడికలో దేవుని వాక్యం ఆలకిస్తున్న వాళ్ళారా, శ్రమ 3 రకాలుగా మన పితరులకు సంభవించింది. 1, వారు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించడాన్ని బట్టి. 2, వారి మీద ఉన్న దేవుని అభిషేకాన్ని బట్టి. 3, వారు చేసిన అతిక్రమ కార్యాలను బట్టి శ్రమ వారి జీవితాల్లోకి దాపురించింది. ఆమేన్. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించడాన్ని బట్టి శ్రమ వచ్చినా వారు ప్రార్థనే చేశారు. వారి అభిషేకాన్ని బట్టి శ్రమ వచ్చినా వారి ప్రార్థనే చేశారు. కానీ వారి దోషాన్ని బట్టి శ్రమ వస్తే వాళ్ళు తమ్మును తాము తగ్గించుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, కన్నీరు మున్నీరుగా ఏడ్చారు, కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోగలిగారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు సంఘాలలో చాలా మంది బబులోనులో బ్రతికినట్టు బ్రతుకుతున్నారు. ఈరోజు దేవుని ప్రజల్లో చాలా మంది అక్రమకారుల వలె బ్రతుకుతున్నారు. ఈరోజు చేతుల్లో బైబిల్ పట్టుకున్న చాలా మంది బైబిల్కి విరుద్ధంగా బ్రతుకుతున్నారు. ఇలాంటి జీవితం ఒకవేళ నీలో ఉన్నట్లయితే, బబులోను అనుభవం ఏదైనా నీలో ఉన్నట్లయితే, క్రమరాహిత్యమైన బబులోను జీవన విధానం ఏదైనా నీలో ఉన్నట్లయితే, ఈ రోజు మనస్సే తను తాను తీవ్రంగా తగ్గించుకున్నట్టుగా, బహుగా తగ్గించుకున్నట్టుగా నువ్వు అంత తగ్గింపులోకి వెళ్ళి, అవును ప్రభువా, ఈ విషయంలో నేను క్రమం తప్పి బబులోనుగా మారిపోయాను, ఈ విషయంలో సిద్ధాంతాన్ని తప్పి బబులోనుగా మారిపోయాను, ఈ విషయంలో మోసే ధర్మశాస్త్రాన్ని మీరినట్టుగా నేను మీరి లోకంలోకి వెళ్ళిపోయాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా అని నువ్వు తగ్గించుకుని ఇలాంటి శ్రమలో ప్రార్థన చేయగలిగితే నేను తీసుకొచ్చి దేవుడు ఎక్కడ నిలబెడతాడు? యెరూషలేము అనే సంఘంలో నిలబెడతాడు. ఆమేన్. చెప్దాం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఆ శ్రమలో పరిగెడుతున్నాడు, పారిపోతున్నాడు. ఈరోజు చాలా మంది శత్రువులు దాటి పారిపోయే పరిస్థితిలో ఉన్నారు, సమస్యల దాటికి పారిపోయే పరిస్థితిలో ఉన్నారు, రక్త సంబంధికులు దాటికి పారిపోయే పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు తన కుటుంబాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. యాకోబు తన కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నాడు. కుటుంబా రండి, పిల్లలారా రండి, సేవకులారా రండి, పనివాళ్ళారా రండి,
వస్త్రాలు మార్చుకుందాం, మనలో ఉన్న విగ్రహాలను పారేద్దాం, మనం శుచిపరుచుకుందాం. ఆ శ్రమ దినాన నాతో దేవుడు మాట్లాడిన ఆ బేతేలుకి వెళ్దాం. బేతేలు అంటే దేవుని మందిరం. చెప్పండి చెప్పండి. ఆయన ఆశీర్వదించబడిన తర్వాత కూడా యాకోబు బేతేలుని మర్చిపోలేదు, యెరూషలేము అనుభవాన్ని వదిలిపెట్టలేదు. ఈరోజు సంగమా దేవుని బిడ్డలారా, బేతేలు అనుభవాన్ని పొరపాటును కూడా మర్చిపోతుంది. శ్రమ దినాన ఉత్తరం ఇచ్చిన దేవుడిని గుర్తుపెట్టుకున్నాడు, శ్రమ దినాన దేవుడు మాట్లాడిన స్థలాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఆమె భార్య పిల్లలతో ఆస్తులతో బయలుదేరిపాడు, బేతేలుకి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ కలిసి వెళ్తున్నారట. ఎక్కడికి? మళ్ళీ చెప్పాలి. బేతేలు అంటే అర్థం ఏంటి? చెప్పండి చెప్పండి. అందరూ కలిసి మందిరానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఒకప్పుడు శ్రమలో ఉన్నప్పుడు అక్కడ మాట్లాడిన మాటలు నన్ను ధైర్యపరిచాయి. ఒకప్పుడు శ్రమలో ఉన్నప్పుడు అక్కడ వినబడిన స్వరం నన్ను ధైర్యపరిచింది. ఒకప్పుడు శ్రమలో ఉన్నప్పుడు, పారిపోతున్నప్పుడు, దిక్కు లేకుండా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ కలిగిన దర్శనం నా జీవితాన్ని మార్చేసింది. కాబట్టి వెళ్ళిపోతాం పదండి ఇంటిల్ల పాది బయలుదేరి కట్టకట్టుకుని బేతేలుకి వెళ్తున్నారట. స్తోత్రం కలుగునుగా. వీళ్ళు కలిసి బేతేలుకి వెళ్తుంటే వాళ్ళ ఐక్యతను చూసి శత్రువులు మారిపోయారట. అలాగే మందిరానికి మన కుటుంబాలు వెళ్ళాలి, అలాగే యెరూషలేముకి మన కుటుంబాలు వెళ్ళాలి. కలిసి బబులోనికి వెళ్తున్నారు కానీ కలిసి యెరూషలేముకి వెళ్ళలేకపోతున్నారు. అర్థం ఏంటి తెలుసా? కలిసి లోకంలో జరిగే ఉత్సవానికి వెళ్తున్నారు కానీ కలిసి దేవుని మందిరానికి వెళ్ళాలి. కలిసి వెళ్ళటం ద్వారానే మీరు చదువుకుని ఇంటికి వెళ్తామన్నా, కలిసి వెళ్ళటం ద్వారానే శత్రువుల కథ యాకోబు కుటుంబాన్ని భయం కలిగింది. ఉడికిపోయారండి. ఎలా వెళ్తాను బట్టి అన్నయ్య కూతురు పచ్చని వెళ్తాం, మొత్తం ఆటోను కారు కట్టుకొని బ్యాచ్ బయలుదేరి వెళ్ళిపోతాం. పొద్దున్న అర్థం ఖాళీ ఉండి సాగు, బాత్రూమ్ ఖాళీ ఉండి సాగు, దువ్వెని దొరికి ఎలా ఉండాలి? కలిసి యెరూషలేముకి వెళ్తుంటే ఏమైపోవాలా? అపవాది శత్రు సమూహం నువ్వు మందిరానికి వెళ్ళే లోపే నీ జీవితం వదిలిపెట్టి పారిపోవాలి. అనుభవాలలో సాగిపోదుముగా. చెప్పండి ఆమేన్. చెప్పండి ఆమేన్. కొంతమంది యెరూషలేములోనే ఉంటారు, జీవితం బబులోనులా ఉంటుంది. మరి యెరూషలేములో ఉంటారు, జీవితం బబులోనులా ఉంటారు. అంటే సంఘంలో ఉంటారు, లోకస్తులాగా బ్రతుకుతారు. ఇది చాలా ప్రమాదం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలారా, ప్రతి సందర్భంలో భక్తులైన వారికి మొరపెట్టారు, పశ్చాత్తాపడ్డారు, తగ్గించుకున్నారు. దేవుని మందిరం అనే బేతేలు అనుభవం, దేవుని మందిరం అనే యెరూషలేము అనుభవం వదిలిపెట్టకుండా దేవుని కోసం వాళ్ళు బ్రతకగలిగారు. కాబట్టి వాళ్ళు దేవుని నామానికి మహిమగా నిలబడగలిగారు. చెప్పండి ఆమేనని. కొంచెం గట్టిగా. నేను దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే నాకు శ్రమ కలుగుతుంది, నాపై ఉన్న అభిషేకాన్ని బట్టి నాకు శ్రమ కలుగుతుంది, నా దోషాన్ని బట్టి శ్రమ కలుగుతుంది. మొదటి రెండు మంచివే, మూడోది ప్రమాదకరం. మొదటి రెండింటి కొరకు మొరపెడితే సరిపోతుంది, మూడో దాని కొరకు పశ్చాత్తాపపడాలి, కన్నీళ్లు గార్చాలి, నేల మట్టుకు తగ్గించుకోవాలి, దోషమును ఒప్పుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, చేతిలో బైబిల్ ఉంటే సరిపోదు, జీవితంలో యెరూషలేము ఉండాలి, జీవితంలో బేతేలు అనుభవం ఉండాలి. ఈరోజు చాలా మందికి చేతిలో బైబిల్ ఉంటుంది, జీవితం బబులోనుగా మారిపోయింది, క్రమరాహిత్యంగా మారిపోయింది. జాగ్రత్త. క్రమరాహిత్యమైన అనుభవం జీవితం ఉంటే ఈ రాత్రి స్తుతి కూడికి వేళ నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, నాలో ఉన్న బబులోను అనుభవాన్ని తీసేనాయన, నాకు యెరూషలేము అనుభవం కావాలి. నాలో ఉన్నటువంటి అరణ్య అనుభవాన్ని తీసిపోయినాయన, నాకు ఏదైనా అనుభవం కావాలి. ఈ కృప నాకు దయచేయనాయన, ఈ భాగ్యం నాకు దయచేయనాయన, ఈ నడిపింపు నాకు దయచేయనాయన అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా దీవించబడదు గాక. చెప్పండి ఆమేనని. ఆ మాట ఒక్కటి చదువు ముగిస్తాను. 35వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం చదవండి. 35వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను, అందరితోనా కొంతమందితోనా? చెప్పాలి. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితో స్తోత్రం కలుగును గాక. ఆదివారం మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకో, ఏం చేయాలి? కోసం మరి కోడి మాసం దాటానికి వెళ్ళిండి ఆయన. మరి ఆయన తెచ్చి నేను ఉండి లేట్ అయిపోయింది అంటారు కదా పల్లెటూరులో, ఉండి మాయా కోడిని మాత అంటారు కదా. అట్లయిపోయింది, అట్లయిపోవద్దు. చదువు నా మాట మళ్ళీ 2వ వచనం. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను
మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కన కట్టెదము అన్నాడు. కొట్టండి దగ్గరగా చెప్పండి. కొట్టాలి కొట్టాలి కొట్టాలి. కొంచెం గట్టిగా సంతకాలు అవుతున్నాయి అక్కడ. అదేమన్నాడు? మనము లేచి ఏమన్నాడు? ఆదివారం పొద్దున్న నువ్వు మాట్లాడాల్సిన మాట ఏంటి చెప్పు. లేగో ఎన్నింటికాడ నుంచి? 10:30కా? అవినాష్ ఎన్నింటికి? తెల్లవారుజామున 5 నుంచి మోగుతుండాలి మాట. లేగో ఆదివారం మందిరానికి వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. మనము లేచి మన శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నాకు జీవితాంతో తోడుగా ఉన్న దేవుడు ఎక్కడ నాతో మాట్లాడాడో ఆ స్థలానికి వెళ్ళాలి. ఏ స్థలం అది? బేతేలు అనండి ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరం. నువ్వు నిజంగా యెరూషలేము అనుభవంలో ఉంటే ప్రాణం పోయే పరిస్థితి వస్తే ప్రాణమైన వదులుతావు అని మందిరం వదలవు. మందిరం వదలవు నిజంగా యెరూషలేము అనుభవంలో ఉంటే. నీకు ఫంక్షనే ప్రేమ, నీకు సమయం ఎందుకు వచ్చింది? పోవదని ఓ మందిరాన్ని వదిలిపడేసావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు ఎట్లా? ఇప్పుడు నీకు వచ్చే శ్రమ దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు కాదు. అర్థమైందా? అర్థమవుతున్నమాట? హల్లెలూయా. కొంచెం గట్టి అప్పుడుదా బాగానే ఉంది. ఇప్పుడు చివరికి రివర్స్ గిరేజ్ వింటాను నువ్వు. హల్లెలూయా. నీకైనా నాకైనా వాక్యం ఒకటి బిడ్డ, నీకైనా నాకైనా వాక్యం ఒకటి. ఇవాళ ఎవరో అన్నారు, అన్న తమ్ముడికి నీరసంగా ఉందంటగా అందుకే రావట్లేదంటగా అన్నాడు. నాకు కూడా నీరసంగా ఉందిరా, మరి నేను ఆగినా అన్నాను. ఎందుకు వచ్చింది శ్రమ? నాపై నా దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి ఆ శ్రమైనా నిలబడగలిగితే విజయోత్సవంతో ఊరేగించి నా దేవుడు తీసుకొని వస్తాడు. కొట్టండి కొట్టండి విధంగా. స్తోత్రం కలుగునుగా. ఒక విశ్వాసి స్థాయిలో, ఒక విశ్వాసి అనుభవంలో మందిరం మానేసేంత ఈజీగా ఒక సేవకుని అనుభవంలో కుదురుద్దండి? కుదురుద్దా? ప్రాణం పోయినా బలిపీఠం మీద పెట్టి పోవాలి. మరి అభిషేకాన్ని బట్టి ఎంత కష్టం ఉంటుంది ఈ సందర్భాల్లో. అది మనకు అర్థం కాదు, చాలాసార్లు అర్థం కాదు మనకి. హల్లెలూయా. నీ లైఫ్ యెరూషలేము లాగా ఉండాలా, బబులోను లాగా ఉండాలా? అనండి కొంచెం గట్టిగానండి. దేనికోసమైన మందిరం మానేత్వా? దేవుడు అంటున్నాడు, నిజంగా చెప్పు, గుండెలో నుంచి చెప్పే మాట. దేనికోసమైన దేవుడు మన మందిరాన్ని మానేస్తావా? మానేస్తే బబులోని అయిపోద్ది జీవితం. నువ్వు అనుకుంటున్నా నాకు చాలా ప్రేమండి, కాకపోతే నెలలో ఒక ఆదివారం మాత్రం ఫంక్షన్కి వెళ్తాను, మిగిలిన 3 వారాలు నేనే పొచ్చు. నీ చర్యను బట్టి నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా, ఇంకా దేనైనా ఎక్కువ ప్రేమిస్తున్నావు అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. మళ్ళీ నేను చదువుతున్నాను. యాకోబు తన ఇంటి వారితోను అనండి. ఇంట్లో ఇంటోళ్ళే ఉంటారా, ఇంకెవరన్నా ఉంటారా? మాట్లాడట్లా. ఇంటి వారితో అన్న తర్వాత మళ్ళీ ఏమన్నాడు చూడండి, తన యొద్దనున్న వారందరితో అన్నాడు. అంటే ఇంటోళ్ళే కాక అప్పుడప్పుడు చుట్టాలు కూడా ఉంటారు ఇంట్లో. ఉంటారా? ఫ్రెండ్స్ కూడా ఉంటారా? వాళ్ళు యువరాజు ఫ్రెండ్స్ ఉన్నారు లేదా? ఇక్కడ మాట్లాడండి. అవినాష్ ఫ్రెండ్స్ ఉన్నారు లేదా? ఏంటి మీకేమైంది అమ్మా? వసంతరావు ఫ్రెండ్స్ ఉన్నారు లేదా? సుశీలం ఫ్రెండ్స్ చుట్టూ ఎందుకు లేగుతుంది? ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు అలా అనుకుంటారు, పుసుకులు లేగుతుంది, వెళ్ళిపోయి కుర్చీ అటేస్తుంది ఇటేస్తుంది. ఇక్కడ యాకోబు మాట్లాడే మాట ఎవరితో చెప్తున్నాడు? యాకోబు ఇంటి యజమానుడు ఉన్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు ఇంటి వాళ్ళతో. రాయ్ బయలుదేరండి మీరు అన్నాడు. చుట్టాలు మాత్రం రాట్లా. చుట్టాలు చక్కగా టీవీ ఆన్ చేసుకొని చూస్తున్నారు. అప్పుడు యాకోబు అన్నాడు, మేము మాత్రమే కాదు, మా ఇంట్లో ఎవడెవడున్నాడు వాళ్ళందరూ బయలుదేరాలి మందిరానికి అన్నాడు. స్తోత్రం కలుగును. ఇంటికి తాళం వేస్తాను మరి నేను ఇప్పుడు. హల్లెలూయా. చిచ్చి ఇక ఆ రోజు నుంచి నీతో పాటు మందిరానికి రాగలిగినోడే ఆదివారం నీ ఇంటికి వస్తాడు. స్తోత్రం కలుగును గాక. నిన్ను ఆటంకపరిచేవాడు పొరపాటును కూడా రాడు. నీతో మందిరానికి రాగలిగినవాడే వస్తాడు. నీ ఇల్లే ఒక మందిరంగా మారిపోతే, అది బబులోనుగా ఉన్నది యెరూషలేముగా మారిపోతే, నీ ఇంట్లో దేవుడు ఆరాధించబడుతుంటాడు. ఆ బేతేలు దగ్గర నిచ్చెన వేయబడినట్టుగా నీ ఇంటి దగ్గర నిచ్చెన వేయబడుతుంది. ఆ నిచ్చెనకు పైగా ఎక్కే దూతలు దిగే దూతలు పైన తండ్రి జవాబులు
కృపతో నీ ఇంట్లోనే స్టార్ట్ అయిపోతే ఆ కృప నీకు కలుగునుగా. యు షుడ్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ కమిట్మెంట్స్. ఆమేన్, హల్లెలూయా. నా ఇంటి వారు అనండి, నాతో ఉన్న వారందరూ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి చెప్పండి. ఎందుకు బేతేలుకి వెళ్ళాలి? ఆ బేతేలులో దేవుడు నా శ్రమ రోజు నాతో మాట్లాడాడు. ఆ బేతేలు దేవుడు నా కష్టం వచ్చినప్పుడు ఎవడో నాతో లేడు, కానీ నా కష్టం వచ్చినప్పుడు నేను పిలవకపోయినా నన్ను పలకరించి మాట్లాడిన దేవుడు ఆయన. ఆమేన్. ఆ రోజు ఆయన మాట్లాడకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కాదు. ఆయన ఆ రోజు నాతో మాట్లాడకపోతే నేను అడుగుపెట్టిన చోట నాకు ఎవడో తోడుండేవాడు కాదు. కాబట్టి అతనికి జీవితాంతం నేను కృతజ్ఞుడిని. నేను ఎక్కడున్న బేతేలు మర్చిపోను, ఏ స్థితిలో ఉన్న బేతేలు మర్చిపోను, ఏ అనుభవంలో ఉన్న బేతేలు మర్చిపోను. ఆమేన్. బయలుదేరిపోయాడు. బయలుదేరిపోతే ఏమన్నాడట? ఇంటి వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారేసి అన్నాడా, దాసేసి అన్నాడు. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. అన్య దేవతలు అంటే అన్యత్వపు లక్షణాలు, అక్రమ స్వభావాలు, ఇష్టానుసారమైన జీవిత విధానాలు. ఇస్సిరి పడేసి బయలుదేరాలి మందిరానికి, వదిలి పడేసి బయలుదేరాలి మందిరానికి. ఆమేన్. అలవాట్లు మారాలి అనండి. పక్కన వెళ్తానండి. మనకు కాదు అక్కేది, మగాళ్ళకే. మనకే ఉంటుంది అలవాట్లు. అంతా తాగుతారు, మనం ఏం చేస్తాం? మీరు తాగేదానికంటే డేంజర్ అలవాట్లు ఉంటాయి మీ దగ్గర. హల్లెలూయా. కొంచెం చెప్పండి పక్కన వాళ్ళకి, పక్కన వాళ్ళకి వందనాలు చెప్పి చెప్పండి. అలవాట్లు మారాలి. చాడీలు చెప్పే అలవాట్లు, పిత్రీలు చెప్పే అలవాట్లు, దొంగ మాటల అలవాట్లు, ముసలం ముచ్చట్ల అలవాట్లు, తాగుడు అలవాట్లు, తిరుగుడు అలవాట్లు మారాలి. వాటిని పారేసి మందిరానికి బయలుదేరాలి. ఎవరెవరో? పిల్లల, తల్లిదండ్రుల, అందరా? చెప్పాలి. యజమానుల, పనివాళ్ళ, అందరా? పిల్లల, పెద్దల, అందరా? మొత్తం మారేసి బయలుదేరు. అలవాట్లు మొత్తం విసిరేసి బయలుదేరు. స్తోత్రం కలుగును గాక. 2, శుచిపరచుకోవడం అంటే కడుక్కోవటం. పెద్ద పెద్ద పదాలు వచ్చాయి కానీ చిన్న చిన్న రావు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి శుచిపరచుకోవటం అంటే? ఏంటి? కడుక్కోవటం లేదా శుభ్రపరచుకోవటం. ఇప్పుడు భోజనాలు ఉన్నాయి వసంతరావు, వేడి ఈ టైంలో వసంతరావు లేకపోతే కష్టం ఆయన. తర్వాత నువ్వే కనక్కి ఇలానే వాళ్ళు ఆపి అయినా ఉన్నాయా? ఇప్పుడు భోజనం పెట్టేటప్పుడు ప్లేట్లో దుమ్ము ఉంది, ఏం చేస్తావు? పెట్ట ఏమైంది కానీ అంటావా? అను. ప్లేట్లో దుమ్ము ఉంటే ఆ దుమ్ముతో ఒక ముద్ద తింటే తెల్లారిపాటికి చచ్చిపోతావు. మరి చచ్చిపోతావా? తెల్లారిపాటికి చచ్చిపోవు. ఆ దుమ్ము వల్ల పెద్ద హాని ఏం జరగదు, కానీ దాన్ని కడక్కుండా భోజనం చేయవు. గంటైనా వెయిట్ చేస్తావు నీళ్ళ కోసం. వెయిట్ చేస్తావు, వెయిట్ చేయవా? ప్లేట్ కడుక్కోవటానికి గంట వెయిట్ చేసావు కదా, జీవితాన్ని కడుక్కోవటానికి శుద్ధీకరించుకుని బయలుదేరు, శుచిపరుచుకుని బయలుదేరు, సరి చేసుకుని బయలుదేరు, శుచిపరుచుకుని బయలుదేరు. ఎక్కడికి? ఎక్కడికి? మందిరానికి వెళ్ళేటప్పుడే భయంతో వెళ్ళాలి మందిరానికి. బేతేలుకి వెళ్ళేటప్పుడే వణికిపోతూ వెళ్ళాలి మందిరానికి. దిద్దుకొని వెళ్ళాలి, సరి చేసుకుని వెళ్ళాలి, అందరూ కట్టగట్టుకుని వెళ్ళాలి మందిరానికి. ఒకళ్ళ మొదటి పాటకి, పెద్ద పిల్లవాడు మొదటి పాటకి, చిన్న కూతురేమో 3వ పాటకి, భార్య ఆరాధనకి, భర్త ఏమో మెసేజ్కి, ముసలాయనేమో సందాపాటికి. శత్రువు ఎందుకు భయపడతాడు బాబు? మనల్ని చూసి ఎందుకు భయపడతాడు? ఒక్కళ్ళొక్కళ్ళు ప్రోత్సహించుకుని అందరూ ఒకేసారి చేత బైబిల్ పట్టుకొని బయలుదేరండి. మీరు దేవుని కోసం ఐక్యంగా బయలుదేరుతున్నాడు కదా, మీ ఇంటి చుట్టూ ఆవరించిన శత్రువులు మీరు తరమకుండా మొర్ర పెట్టకుండానే పారిపోతారు. స్తోత్రం కలుగునుగాక. యేసు నామములో ఇది జరుగునుగాక. యేసు నామములో ఇది జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మీ వస్త్రములను మార్చుకోండి. మీ వస్త్రములను మార్చుకోండి. వస్త్రం జీవితం. వస్త్రం అంటే ఏంటి చెప్పండి? మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. అలవాట్లు పారేయండి, తలంపులు పారేయండి, జీవితాన్నే మార్చుకోండి. ఇది కాదు అది కాదు కానీ మొత్తం జీవితం ఏమైపోవాలా? మార్చేసుకోవాలి. మార్చేసుకుని బయలుదేరాలి. వెళ్ళాక మారతావా? మళ్ళీ చెప్పు. కొత్తోడైతే వెళ్ళి మారతాడు, పాతోడైతే మారి వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నా, కొత్తోడైతే మందిరానికి వెళ్ళి మారతాడు, పాతోడైతే ఎలా వెళ్ళాలి? మార్చుకుని వెళ్ళాలి బయట. నీకు తెలుసు కదా, నువ్వు చూసావు కదా దర్శనం. అప్పుడు నిత్యం తెలుసుగా నీకు. అల్లెలు ఏ పార్టీ గుర్తునిచ్చినా? పరలోక పార్టీ. స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్తాం హల్లెలూయా. దీనికి ఎలక్షన్ ఉండదు, ఎప్పుడు గెలిపే. ఓ హల్లెలూయా. చదవండి తర్వాత.
మనము లేచి బేతేలుకు వెళ్ళదు. మనము లేచి నా శ్రమ దినమున నేను లేచి వెళ్తున్నానా, మనం లేచి వెళ్దాం. ఇవాళ పొద్దున్నే 5ంటికి పెట్టారు. ఇలా ఈస్టర్ పండుగ అంట, పొద్దున్నే పెట్టారు మా నాయ్య గారు. నేను లేచి వెళ్తాను కానమ్మా, నువ్వు కొద్దిగా గేదెకు మేత వేసి, నువ్వు పాలు తీసి, నువ్వు ఇంకోటి చేసి ఉండండి అని చెప్పి బ్యాచ్ ఉంది. నేను లేచి వెళ్తున్నా, నువ్వు ఎప్పుడైనా రా, ఈ మాట రాకూడదు. లేగో అందరం కలిసి వెళ్దాం మందిరానికి, అందరం కలిసి మందిరానికి వెళ్దాం. రండి రా రండి, యేసయ్యను చూడగా రండి, రండి రా రండి, మందిరములో చేరగా రండి, మీ బాధలు తీరును రండి. ఓ నేస్తమా నేస్తమా, ఓ సోదరా నా సోదరా, రండి రా రండి, యేసయ్యను చూడగా రండి, రండి రా రండి, మందిరములో చేరగా రండి, మీ బాధలు తీరును రండి. ఓ నేస్తమా నేస్తమా, ఓ సోదరా ఎట్టెళ్ళాలి మందిరానికి? మట్టు అడిగితే మొత్తం అంటే చెప్పామని ఒకసారి చెప్పాలి. మరి ఎట్టెళ్ళాలి మందిరానికి? ఎట్లా? అందరూ లేచిపోయి తెరాలి మందిరానికి. స్తోత్రం. వచ్చే వారం నుంచి చెప్తే ఒక్కొక్కరు రావాలి, చెప్తే గేట్ కాడ ఒకరిని పెడతాయి, గుంపు మొత్తం వచ్చేవాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో ఉన్న మాట ఏది అసత్యం కాదండి, ఏది అసత్యం కాదండి. నువ్వు 1 నెల రోజులు ఉపవాసం ఉండి చేసే ప్రార్థన కంటే కూడా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి మందిరానికి రావటం ద్వారా దేవుడు తన ఘనమైన కార్యాన్ని చేస్తాడు, ఘనమైన కార్యాన్ని చేస్తాడు. శత్రువుకు భయం వస్తుందట, వణుకొచ్చిందట. వీళ్ళు యునైటెడ్గా మందిరానికి వెళ్తున్నారు, కలిసికట్టుగా మందిరానికి వెళ్తున్నారు, వీళ్ళు ఒకే ఆత్మ కలిగి వెళ్తున్నారు, ఒకే దేవుడిని ఒకేలాగా ఆరాధించడానికి వెళ్తున్నారు. గుబులు పుట్టిందంటే దేవుడికి, సైతాన్ గాడికి. స్తోత్రం కలుగును గాక. చదువునా? నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పండి. తర్వాత వారు తమ యొద్దనున్న నీ దేవతలన్నిటినీ తమ చెవులకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టాడు. తర్వాత వారు ప్రయాణమై పోయినప్పుడు దేవుని భయము వారి చుట్టున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. కొట్టండి బిగ్గరగా, చెప్పట్లో కొట్టాలి బిగ్గరగా. వీళ్ళు కలిసి వెళ్తుంటే చుట్టూ ఉన్న పట్టణాలకు ఉడుకు పుట్టిందండి. ఎవడి మీద కన్నా వెళ్దాం కానీ రా, యాకోబు కొడుకుల మీదకి వెళ్ళొద్దు, వాళ్ళు కలిసి ప్రార్థనకి వెళ్తున్నారు. ఎప్పుడు మాట్లాడేదంట పట్టణం మొత్తం నూజివీడు, ఇసనపేట, తిరువూరు, మైలవరం, ఇంకేమున్నాయి, సత్తుపల్లి, విజయవాడ. అవునన్న విజయవాడ ఉన్నారు మాకు శత్రువులు. ఇక్కడ బయలుదేరి గుడికి కచ్చలాడిపోయాడు. ఈ విధానాలు అర్థం కావట్లేదు చాలా మందికి. ఏదో వెళ్ళాంగా, అటెండ్ చేసుకున్నాంగా, వచ్చాంగా, అందరూ వెళ్ళాంలే ఏదో టైంలో. వాడంటే డొమ్ముకులు కొడతారు, అప్పుడు వెళ్తారు. అందుకని ఆడు డొమ్ముకులు మేళం, వాళ్ళు అప్పుడు వెళ్తారు. మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. లాస్ట్లో ఒకరిని చూస్తూ ఉంటాం, బల్లారాధనలో చూస్తాడు, అసలు ఆరాధన అంతలో అనుకుంటాడు, మధ్యలో చుట్టుకుని దొరుకుతాడు అంటున్నాడు. అక్కడ ఇంత భక్తి ఎప్పటి నుంచి వచ్చింది అనుకుంటున్నాను. పాప బల్లారాధన వదిలేయకూడదని మనసు మంచిదే, కానీ మరి ప్రతి నెల అదేనిక లాస్ట్లో వచ్చి ఈ పొద్దున్న నుంచి ఉన్న వాళ్ళంతా వేస్ట్. అసలు నేనేమో ప్రార్థన, నీకు అసలు పొరపాటున ప్రభు శరీరం ఆడ తీసుకెళ్ళినా, నెత్తి మీద కొట్టినా ఈ లెగన కూడా లేకడే. అప్పుడు కానీ వీడు ఎవడు రాని చూస్తే ఇప్పుడే వచ్చినోడు, వీడు పద్దాకున్నాడు ఆరాధన. జాగ్రత్త. తర్వాత చదవండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓవరాల్గా మీతో చెప్పదలిచిన మాట, శ్రమ 3 రకాలుగా వస్తుంది. నెంబర్ 1, నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే నీకు శ్రమ వస్తుంది, ఇది మంచిది, అద్భుతాన్ని చూస్తావు. తర్వాత ఆమె నీపై దేవుడు నేను ప్రత్యేకపరిచి నీ మీద ఒక విశేషమైన అభిషేకం ఉంచాడా, నీకు శ్రమ వచ్చింది, మంచిదే, దానివల్ల అద్భుత కార్యాన్ని చూస్తాం. ఆమెన్. నీ పితరుల కాలము నుంచి వినబడుతూ వస్తున్న బోధను వదిలేసి
అన్యత్వాన్ని అలవాటు చేసుకుని ఇష్టానుసారంగా బ్రతుకుతావా, నీకు శ్రమ వస్తుంది. ఎలాంటి శ్రమ? యెరూషలేములో నుండి బబులోనికి వెళ్ళిపోయేంత కఠినమైన శ్రమ. అక్కడ మోకాళ్ళేసి పశ్చాత్తాపడి నన్ను క్షమించు నాయనా అని వేడుకుని కన్నీళ్లు గారిస్తే అక్కడి నుంచి కూడా లేపుతాడు దేవుడు. లేపి ఎక్కడ పెట్టాడు? మనషేని యెరూషలేములో పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్తాం హల్లెలూయా. దావీదు కూడా అంటాడు, నా శ్రమ దినమున నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన తన ఆలయములో నా మొర విన్నాడు అంటాడు. ఎక్కడన్నాడంట? ఎక్కడ? నీ శ్రమ వచ్చింది ఎక్కడ? ఎక్కడో. ఆయన ఎందెక్కడ? ఆలయం. అదేంటి? శ్రమ వచ్చిందేమో గుంటూరులో, నీ మొర విందేమో ఆలయంలో. శ్రమ వచ్చి శ్రమ కాడే ఉంటే కుదరదో. నువ్వు శ్రమ కాడ మొదలుపెట్టిన ఏడుపు కలిసి మందిరంలోకి రాగానే దేవునికి వినపడతాడు. దేవునికి వినపడతాడు. స్తోత్రం కలుగున కార్యాలు చూడగలుగుతాం. కాబట్టి ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, కుటుంబానికి ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు. ఈ భయానకమైన దుర్దినాల్లో, ఆఖరి గడియల్లో మనం ఊహించని కష్టాలు ఎన్నో ఎదురవుతుంటాయి. ఊహించని శత్రువులు మనం అనుకుంటూ ఉంటారు. ఊహించని శత్రు సైన్యం మన బిడ్డల్ని తరమాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శత్రు అపవాది విచిత్రమైన వేషాలతో మన బిడ్డలు మనకు కాకుండా చేయాలని, మన కుటుంబాల్లో సమాధానం లేకుండా చేయాలని, మన ఇంట్లో సంతోషం లేకుండా చేయాలని నలుదిక్కులు ఆవరించి వెతుకుతూ ఉంటాడు. వాడికి మనం వేరే దొరకకూడదు. స్తోత్రం కలుగును గాక. మనం ఏకమై మందిరానికి వెళ్తూ కనపడాలి. ఏకమై మందిరానికి వెళ్తూ కనపడాలి. అప్పుడు వాడి వల్ల కాక విడిచిపెట్టి పారిపోతాడు. అప్పుడు కుటుంబాలు చిన్నాభిన్నం కావు, కుటుంబాల ఐక్యత రాదు. కాబట్టి ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ స్తుతి కూడికి వేళ వీరు ఏ శ్రమ దేవుడు తప్పించాడో, ఒకవేళ తప్పించబడిన శ్రమ ఏ కారణాన్ని బట్టి వచ్చిందో అది ఎరిగి, వారు మాత్రమే కాక మనం అంతా ఎరిగి దాన్ని బట్టి దేవుని కొరకు నమ్మకంగా నిలబడగలిగితే ఒక్కటే ప్రార్థన, ప్రభువా నేను బబులోనులా మారకూడదయ్యా, నేను ఎప్పుడు యెరూషలేములాగా ఉండాలా, ఎప్పుడు బేతేల్లాగా ఉండాలి ప్రభువా, ఇటు అనుభవాలు నాకు దయచేయను ఆయన అని ప్రార్థన చేయండి. అల్టిమేట్గా సంఘమంతలుగా నేను చెప్తున్న మాట, నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు ఇంటిల్ల పాతి బయలుదేరి వెళ్ళండి, కలిసి వెళ్ళండి, ఏక మనస్సు కలిగి వెళ్ళండి. మన ఇంట్లో ఆ రోజు ఎవరైనా ఉంటే వారిని కూడా ప్రోత్సహించి మందిరాన్ని తీసుకుని వెళ్ళండి. నిశ్చయంగా చుట్టుపక్కల శత్రు పన్నాగాలన్నీ అంతరించబడతాయి. మహిమగల కార్యాలు మనం చూడగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకిచ్చును గాక. ప్రార్థన చేద్దాం. సాధ్యమైన వాళ్ళు మోకాళ్ళ మీద ఉండండి, సాధ్యం కాని వాళ్ళు లేచి నిలబడండి. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. విన్న మాటలను బట్టి ఈ రాత్రి స్తుతి కూడికి వేళ ప్రభువా మమ్మల్ని దర్శించినందుకు, మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం ఉన్నాము నాయనా. మేము ఈ శ్రమ ఎందుకు కలిగింది, ఈ కష్టం నాకెందుకు వచ్చింది, ఈ బాధ నాకెందుకు వచ్చింది, ఈ దుఃఖం నాకెందుకు వచ్చింది, ఈ శోధన నాకెందుకు వచ్చింది అని ఆవేదన చెందిన అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. ప్రభువా నీ పాదాల దగ్గరకు వస్తున్నాను, నీ పాదాల దగ్గరకు వస్తున్నాను నాయన. ఈ శ్రమ నాకు కలగడానికి కారణం నిన్ను ఎక్కువ ప్రేమించడాన్ని బట్టి అయితే నీకు స్తోత్రం నాయన. దేవా నీవు నన్ను అభిషేకించిన దాని కొరకైతే నీకు స్తోత్రం నాయన. ఒకవేళ నేను చేసిన అతిక్రమాన్ని బట్టి అయితే నన్ను నేను తగ్గించుకుని పశ్చాత్తాపడి నన్ను క్షమించమయ్యా అని కన్నీళ్లతో ప్రార్థన చేసి నేను మళ్ళీ యెరూషలేముకు నడిపించబడాలి ప్రభువా, ఈ కృప నాకు కావాలి నాయన అని ఒక్కమారు స్వరమెత్తుదామా, ఒక్కమారు స్వరమెత్తుదామా. ఎంతో మంది యెరూషలేము లాంటి జీవితాన్ని బబులోనుగా మార్చుకుంటున్నారు. ఎంతో మంది యోగ్యమైన జీవితాన్ని అయోగ్యంగా మార్చుకుంటున్నారు. ఎంతో మంది ప్రతిష్ఠిత కలిగిన జీవితాన్ని పాప కోపంలో మార్చుకుంటున్నారు. యేసయ్యా స్థితి నాకొద్దు నాయన. నేను నా ఇంటి వారు, నా ఇంట్లో ఉన్న వారందరూ కలిసి బేతేలుకు వెళ్ళాలి నాయన. వారు కలిసి బేతేలుకు వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న పట్టణములన్నిటికీ వారి భయం కలిగిందని చూసాము నాయన. ఆ పట్టణంలో ఎవరో కూడా యాకోబు కుమారులను తరమలేదు, వారికి దేవుని భయం కలిగిందని లేఖనంలో చూసాం ఆయన. ఈ కృప నాకు, నా కుటుంబానికి కావాలి ప్రభువా. నేను నిన్నెక్కువ ప్రేమించాలి ఆయన. నా వారి కంటే, నాకున్న దానికంటే, నా ప్రాణం కంటే నిన్నెక్కువ ప్రేమించాలి ప్రభువా. ఈ కృప నాకు దయచేయండి నాయన అని ఒక్కమారు స్వరమెత్తుదామా, యేసయ్యా అని మాట్లాడదామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరు, ఈ కృప నాకు దయచేయి నాయన అని ఒక్కమారు స్వరమెత్తుదామా, యేసయ్యా అని పిలుద్దామా, యేసయ్యా అని పిలుద్దాం. వాస్తవికంగా నేను నా ప్రాణం కంటే, నాకంటే నిన్ను ఎక్కువ ప్రేమించాలి. నాకున్న స్థితిగతుల కంటే, సాంప్రదాయాల కంటే నిన్ను ఎక్కువ ప్రేమించాలి.
ఈ లోక సిద్ధాంతాల కంటే నేను ఎక్కువ ప్రేమించాలి. నా కులం, గోత్రం, బంధువుల కంటే నేను ఎక్కువ ప్రేమించాలి. అలాంటి కృప నాకు కావాలి ప్రభువా అని దానియేలుని ఎంత ప్రేమించాడయ్యా. శద్రక్, మేషక్, అబేద్నెగోలను ఎంత ప్రేమించారు. యోసేపుని ఎంత ప్రేమించాడు నాయన. యేసయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా నిన్ను ప్రేమించడాన్ని బట్టి వచ్చిన శ్రమ ఎందు వారు ఆనందించారు కదా నాయన. అయ్యా వారిపైన అభిషేకాన్ని బట్టి వారికి వచ్చిన శ్రమను బట్టి ఆయన తండ్రి దావీదు మీద ఎప్పుడైతే నీ అభిషేకం వచ్చిందో, ఎప్పుడైతే దావీదు నీ చేత ఎన్నిక చేయబడ్డాడో, బహుశ్రమ కాలం గుండా వెళ్ళాడు నాయన. సంతోషంగా ఎదుర్కొన్నాడు ప్రభువా. సౌలు పౌలుగా మారి అభిషేకాన్ని ఇప్పుడు పొందాడు. ఎంతో శ్రమ కాలంలో వెళ్ళాడు ప్రభువా. సంతోషంగా ఎదుర్కొన్నాడు నాయన. ఆ కృప నాకు కావాలి నాయన. ఆ కృప నాకు కావాలయ్యా. తెలియక క్రమం తప్పిన వ్యక్తిగా నేనుంటే బబులోనుకు నా జీవితం వెళ్ళిపోకముందే యెరూషలేము అనుభవంలో నుంచి నన్ను తోసివేయొద్దు నాయన. యెరూషలేము అనుభవం నాకు కావాలి ప్రభువా. బేతేలు అనుభవం నాకు, నా బిడ్డలకు కావాలయ్యా. నా కుటుంబానికి కావాలయ్యా. నా ఇంట ఉన్న వారందరికీ కావాలయ్యా. ఈ కృప నాకు, నా కుటుంబానికి దయచేయండి.